this specialty. What's its name? Roasted tea. Okay, roasted tea. హలో, టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి పాపులర్ అయింది. అదేంటంటే రోస్టెడ్ టీ ట్రెండ్ అనమాట. ఇప్పుడు నేను 2 టీ చేస్తా. ఒకటి రోస్టెడ్ టీ, ఇంకోటి నార్మల్ టీ. రెండు వేరువేరు కప్స్లో పోసి ఏదేంటో చెప్పకుండా మా హస్బెండ్కి ఇస్తాను. రివ్యూ చెప్తారు. అసలు ఏ టీ బాగుంది, ఈ రోస్టెడ్ టీ యొక్క స్పెషాలిటీ ఏంటి, టేస్ట్ ఎలా ఉంది, ప్రాసెస్ ఓకే, టేస్ట్ ఎలా ఉంది, ఇదంతా తెలుసుకుందాం. సో ఒకేసారి చేస్తా, ఏదంత టైం పడుతుందో కూడా తెలుస్తుంది. ఇందులో నార్మల్ టీ, ఇందులో రోస్టెడ్ టీ. సేమ్ కొలతల కోసం సేమ్ స్పూన్ వాడదాం. నేను 2 cups ఆఫ్ ఈచ్ చేద్దాం అనుకుంటున్నా. టూ స్పూన్స్ షుగర్ వేసాను. 2 spoons టీ పౌడర్ వేస్తున్నా. వాటర్ బాయిల్ అయ్యాయండి. ఇందులో కూడా 2 spoons టీ పౌడర్ వేస్తున్నా. రోస్టెడ్ టీ అయితే పొగలు వస్తున్నాయి, మరి ఏమవుతుందో చూడాలి. రోస్టెడ్ టీ సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలండి. రోస్ట్ అవుతున్నంతసేపు కలుపుకుంటే మంచిది, మనకే గిన్నె మాడకుండా ఉంటుంది. వావ్, పాలిపోయంగానే టీ కలర్ అయితే వచ్చేసింది. ఒక 5 minutes బాయిల్ అవనిద్దాం. నార్మల్ మిల్క్ టీలోకి కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ పోసేస్తా. అయితే మనం ఇందులో షుగర్ వేసుకోవాలి కాబట్టి ఇది ఒక 2 minutes బాయిల్ అయ్యాక షుగర్ వేద్దాం. ఇట్లా నుంచి యాలకులు ఐటమ్ మర్చిపోయానండి. సో ఇప్పుడు వేద్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. అసలు ఫ్లేవర్ దిగుతుందో దిగదో. రెండిటికి కలర్ డిఫరెన్స్ చూడండి. రోస్టెడ్ టీ నిజంగానే బాగా ముదురు డార్క్ కలర్లో వచ్చింది. రోస్టెడ్ టీ నిజంగానే బాగా డార్క్ కలర్లో వచ్చింది. ఇది లైట్ కలర్లో ఉంది. బట్ రెండు సేమ్ క్వాంటిటీస్ ఆఫ్ టీ పౌడర్ అయినప్పటికీ. నార్మల్ మిల్క్ టీ మరిగింది. ఇప్పుడు ఇందులో 2 spoons ఆఫ్ షుగర్ వేస్తున్నా. షుగర్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, మొత్తం ప్రపంచం మొత్తంలోనే టీ అనేది 2nd most కన్జ్యూమ్డ్ బెవరేజ్ అంట. ఫస్ట్ ఏంటి, ఇంకా వాటరే. సో రోస్టెడ్ టీ పొంగుతుంది అండ్ నార్మల్ టీ కూడా పొంగుతుంది. సో రెండు ఒకటే టైం తీసుకున్నాయి. సో మనం ఇంకా దీన్ని వడగట్టేసి గ్లాస్లో పోసేసుకుందాం. రోస్టెడ్ టీ వచ్చేసి స్టీల్ గ్లాస్లో పోస్తున్నా. నేను యాక్చువల్గా రెండు ఒకటే కలర్లో వస్తాయి అనుకున్నానండి. అందుకని వేరువేరు కప్స్ గ్లాసెస్లో పోద్దామని అనుకున్నా. బట్ దీని కలర్ చూసే చెప్పచ్చు ఏదేంటని. ఇప్పుడు రిజల్ట్ టైం అనమాట. ఏంటి టీ అడిగితే అన్ని కప్పులు తీసుకొస్తున్నావు? టీ ఒకటి కాఫీయా? నేను టీ ఒకటి అడిగానమ్మా. కాదు, మీకు టీ ఇష్టం కదా, టీ ఎప్పుడు ఒకటే రకం టీ తాగుతారా? కాదు కదా, ట్రై చేద్దాం కొత్తగా. ఒకసారి చాక్లెట్ టీ పెట్టా, బాగాలేదన్నారు. సో ఈరోజు 2 రకాల టీ చేశాను అనమాట. ఏది నార్మల్ టీనో నేను చెప్పను, మీరే 2 టేస్ట్ చేసి ఏది ఎట్లా ఉందో చెప్పండి. ఇప్పుడు ఒకటి నార్మల్, ఒకటి స్పెషల్ అయింది. ఏమో 2 స్పెషల్ కూడా అయ్యిండొచ్చు. ఓకే, చూసి
ఐ మీన్ తాగి చూసి చెప్తాను, రెండు పడేయచ్చా ఒకటే పడేయచ్చా అనేది. సో ఏది ట్రై చేయండి ఫస్ట్ ఇందులో? మీ ఇష్టం. ఇది నాకు పెద్ద తేడా ఏం తెలియట్లేదు, ఎప్పుడు పెట్టే టీ లాగానే ఉంది. ఓకే, ఇది తాగి చూస్తాను. కాఫీ కాదు కదా ఇది? ఎందుకంత అనుమానం? అబ్బా, ఏంటి మాడగొట్టావా టీ? ఇది అంత బాగోలేదు ఇది, మళ్ళీ నువ్వు నొచ్చుకోవద్దు. ఏదో టీ మాడిపోయిందా? మాడిపోయిన టీనే స్పెషల్ అని ఇచ్చావా? నాకైతే టీ లాస్ట్ గిన్నెలో ఉండి మాడిపోతే చేదు వస్తుంది కదా, చేదు వచ్చింది. మేబీ షుగర్ తక్కువైందా అర్థం కావట్లేదు, మాడిపోయిందా అర్థం కావట్లేదు. మాడిపోలేదు కానీ దాని పేరు రోస్టెడ్ టీ అన్నమాట. అసలు ఏ ఒక్క పాయింట్ లోనూ అది బాలేదా? రంగు, రుచి, చిక్కదనం, కొంచెం షుగర్ తక్కువైంది ఫస్ట్ పాయింట్. ఓకే, మేబీ వేస్తే కూడా కొంచెం చేదు. ఎట్లా అంటే బ్లాక్ టీ తాగుతారు చూసారా కొద్దిమంది, వాళ్ళకి కొంచెం అంటే టీ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు, లైక్ ఫ్యూ పీపుల్ ఉంటారు కాఫీలో బ్లాక్ కాఫీ తాగుతారు లేదా స్ట్రాంగ్ కాఫీ తాగుతారు, చేదు ఇష్టపడతారు కొంచెం. ఆ ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళకి టీ స్ట్రాంగ్ ఫ్లేవర్, ఈ కొంచెం చేదు ఫ్లేవర్ వచ్చేదేమో ఈ టీ. కొంచెం షుగర్ వేసి చూద్దాం. సో కొంచెం షుగర్ వేసి మళ్ళీ కలిపాము. ట్రైయింగ్ అగైన్. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో అంత వైరల్ అయినప్పుడు టేస్ట్ బాగోకుండా ఎందుకుంటదబ్బా? మేబీ దీని లైక్ చేసే వాళ్ళు ఉండొచ్చేమో, బట్ ఐ పర్సనలీ డోంట్ లైక్ దిస్ టీ. యాజ్ ఎ సైడ్ ఆ రోస్టెడ్ ఫ్లేవర్ అనేది కాఫీ బీన్స్ కి బాగుండొచ్చేమో, కానీ ఇది మాత్రం కొంచెం చేదు అదైతే ఉంది హార్డ్గా. ఐ పర్సనల్లీ లైక్ నార్మల్ టీ దాన్ రోస్టెడ్ టీ, ఎందుకంటే ఇదే టేస్టీగా ఉంది, ప్రశాంతంగా ఉంది తాగితే. టీ తలనొప్పి తగ్గడం కోసం తాగుతాం, తలనొప్పి తెచ్చుకోవడం కోసం కాదని నా ఫీలింగ్. నేను ఫస్ట్ రోస్టెడ్ టీ తాగుతా. ఎలా ఉంది? బాలే. నిజంగానే నార్మల్ టీ ప్రశాంతంగా ఉంది. అది తాగితే ఇంకా బాగుంది.